నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. సాదా బైనామా అంటే ఏమిటి? సాదా బైనామా ద్వారా భూములు కొనుగోలు చేసినట్లయితే అవి చెల్లుబాటు అవుతాయా కావా అనేటువంటి క్వశ్చన్స్ చాలామందికి డౌట్లు ఉంటాయి. సాదా బైనామా అనగా తెల్ల కాగితం పైన కొనుగోలు చేసిన భూములను సాదా బైనామా భూములు అంటారు. అంటే పూర్వకాలంలో ఎప్పుడైనా కానీ సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసేవారు. ఇప్పటిలాగా స్టాంప్ పేపర్సు, రిజిస్ట్రేషన్ పేపర్సు అనేటివి ఉండేటివి కావు. అప్పుడు ఓన్లీ నలుగురు సాక్షుల ముందు తెల్ల కాగితం పైన ఒక అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేసినప్పుడు ఇదొక ఇద్దరు సాక్షులతోని ఒక భూమిని కొనుగోలు చేసినప్పుడు ఈ యొక్క ఫలానా భూమి ఫలానా వ్యక్తి అమ్మాడు, ఏ అనే వ్యక్తి బికి 5 ఎకరాల భూమి అమ్మాడు, దానికి సంబంధించిన భూమి ఇంత డబ్బు అని చెల్లించాడు అని ఒక వైట్ పేపర్ మీద రాసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైనా అతను ఇంకొక అతనికి అమ్మాలన్నప్పుడు ఈ యొక్క ఆ పేపరే సాదా బైనామా పేపర్ అంటే తెల్ల కాగితమే అతని యొక్క దాని యొక్క పట్టా పుస్తకంలాగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అదే దాన్ని చూపించి ఇంకొకరికి అమ్ముకునేవాళ్ళు. అంటే ఆ యొక్క సాదా బైనామా ద్వారా ఉన్నటువంటి అమ్మకాలన్నీ కూడా కొనుగోలన్నీ కూడా చాలా జెన్యున్గా జరిగేటివి. ఇప్పటికి కూడా సాదా బైనామా భూములు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. కానీ సాదా బైనామా భూములు కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. అంటే ఇప్పుడు ఆర్ఓఆర్ ప్రకారంగా కానీ ఓఆర్సీ ప్రకారం ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ అంటే ఒక సాదా బైనామా ద్వారా కొన్న భూమిని మనము ఎప్పుడైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓఆర్సీ అంటారు అనమాట. ఓఆర్సీ అంటే ఏంటంటే ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్. అంటే ఈ ఫలానా భూమిని నేను 13B ప్రకారం కొన్నాను, దీనికి నాకు ఆక్యుపేషన్ రైట్ ఇవ్వండి, దానివల్ల మీకు పూర్తి హక్కులు ఏర్పడతాయి. అప్పుడు మీ యొక్క భూమిని వాళ్ళ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్లో ఆర్ఓఆర్లో ఎంట్రీ చేసుకుంటారు, 13Bలో ఎంట్రీ చేసుకుంటారు, ఈ 1BB ఫామ్లో ఎంట్రీ చేసుకుంటారు. దాంతో మీకు పూర్తి హక్కులు ఆ భూమిపైన వస్తాయి. మీకు దాంతో పట్టా పాస్ బుక్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఎప్పుడు మీరు దానికి పూర్తి హక్కులు దారుడవుతారు. పట్టా పాస్ బుక్తో పాటు టైటిల్ డీడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. టైటిల్ డీడ్ అంటే ఏంటంటే హక్కు పత్రము. ఈ యొక్క పట్టా పాస్ బుక్, టైటిల్ డీడ్ ఇప్పుడు రెండు కలిసి ఒకే బుక్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సాదా బైనామా ద్వారా కొన్న భూములు ఎవరైనా కానీ ఇంతకుముందు కొన్నట్లయితే, తాతల కాలంలో కొన్నట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేయించుకోండి. రెగ్యులరైజ్ చేయించుకోకుండా అలాగే సాదా బైనామా ఉంది అని ఇప్పటికి కూడా అలాగే అనుకుంటే మాత్రం అవి చెల్లుబాటు అవ్వట్లేదు. దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు సాదా బైనామా భూములు కొన్నట్లయితే ఏ సంవత్సరంలో 1955, 56, 1970, 71 ఆ సంవత్సరాల్లో చాలా మట్టుకు సాదా బైనామా భూములే ఉన్నాయి. వాటన్నింటినీ మీరు రెగ్యులరైజ్ చేసుకోండి, దానికి పూర్తి హక్కులు సంపాదించండి, పట్టాపాస్ బుక్కులు తీసుకోండి, గర్వంగా నా భూమి అనే తలెత్తుకొని ఉంచే అవకాశం ఉంటుంది. సాదా బైనామా అనేది తప్పు కాదు. ఇంతకుముందు నోటి మాట ద్వారా కూడా భూములు కొనేవాళ్ళు, దానికంటే సాదా బైనామా గొప్ప. సాదా బైనామా కంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ గొప్ప. కాబట్టి సాదా బైనామా భూములు చెల్లుతాయి. కానీ ఎప్పుడైతే ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఓఆర్సీ తీసుకుంటామో అప్పుడే చెల్లుబాటు అవుతాయి. దానికోసం మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకొని తప్పకుండా ఇమీడియట్గా వీలైనంత తొందరగా ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ తీసుకొని మీరు హక్కుదారుడుగా నిలబడండి. థ్యాంక్ యూ.